అసలు ఆ మొనాకో అనే సిటీ వెలుగులోకి వచ్చిందే ఫార్ములా 1 రేస్ వల్ల. అట్లా ఒక ఫార్ములా 1 రేస్ ని ప్రపంచవ్యాప్తంగా ఒక అంచనా ప్రకారం 2 బిలియన్ ప్లస్ పీపుల్ చూస్తారు. అంత పాపులర్ ఫార్ములా 1 రేసింగ్. సో మన దేశంలో కూడా ప్రయత్నాలు జరిగి చివరికి ఉత్తరప్రదేశ్ లో అప్పుడు జేపీ గ్రూప్ అని ఉండేది, నోయిడాలో వారు ఒక ట్రాక్ కట్టారు. పెద్ద ట్రాక్ కట్టి ఆ ట్రాక్ లో ఫార్ములా 1 వాళ్ళని ఒప్పించి డబ్బులు మేము పెడతాము అని చెప్పి 1700 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, ఇది ఎప్పుడు నేను చెప్పేది 2009-10 ఆ ప్రాంతంలో. ఆనాడు 2009, 10, 11. ఎందుకంటే ఒక రేస్ అనేది ఒక సంవత్సరం కోసం జరగదు. రేస్ అనేది ఎప్పుడైనా కూడా ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు, ఎందుకంటే ఒకటేసారి అట్లా వచ్చి ఇట్లా రేస్ చేసి వెళ్ళిపోవడానికి కాదు, ఉండదు. డెఫినెట్ గా ఒక క్యాలెండర్ లోకి రావాలి, ప్రచారం జరగాలి. ఇప్పుడు నేను చెప్పాను అబుదాబి గ్రాండ్ ప్రీ ఉంటుంది, లాస్ వేగస్ లో ఉంటుంది, తర్వాత సౌపాలోలో ఉంటుంది. ఇట్లా క్యాలెండర్ ఉంటుంది అనమాట. 12 నెలల్లో ప్రతి 2వ శనివారం ఇది ఉంటుంది రేసు. అవన్నీ ముందే డిసైడ్ అయ్యి ఉంటాయి ఎక్కడెక్కడ రేస్ జరుగుతుంది అని చెప్తే మోటార్ స్పోర్ట్స్ ఎంతూజియాస్ అందరూ కూడా అయితే టీవీలో చూడడమో లేదా టికెట్లు కొనుక్కొని అక్కడ పోయి రేస్ చూడడమో ప్రత్యక్షంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో అట్లా ఉత్తరప్రదేశ్ కి మొత్తానికి వాళ్ళు పట్టుకొచ్చారు. 3 సంవత్సరాలు జరిగింది రేస్. ఫర్ వాట్ ఎవర్ రీజన్ 3 సంవత్సరాలు